2008 నుంచి 2025 వరకు తప్పించుకుంటున్న ఒక ఉగ్రవాదిని ఎన్ఐఏ పట్టుకున్నది. ఈ ఉగ్రవాది వల్ల మన దేశంలోని 175 మంది ప్రాణాలని బలి తీసుకున్నాడు. ఈ ఉగ్రవాదిని పట్టుకున్న తర్వాత ఏం చేయబోతుంది ఎన్ఐఏ అని మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు. పాయింట్ టు పాయింట్ ఈ రోజు మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ ఉగ్రవాది ఎవరు, మన ఇండియనా లేదా వేరే కంట్రీ అయినా, అన్ని విషయాలు వచ్చేసి మీకు అర్థమయ్యే విధంగా ఈ రోజు వీడియోలో మీకైతే చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం మీరైతే ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి డైలీ ట్రెండింగ్ టాపిక్స్ మీ ముందుకైతే వస్తున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారు కదా, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ఇది వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో మన అందరికీ తెలిసింది ముంబై అటాక్ 2008 నవంబర్ 26వ తారీఖుతో జరిగింది. సో దీన్ని సింపుల్గా ఏమంటారంటే 26/11 అయితే అంటారు కదా. సో దీనికి కారణం ఇదే, సింపుల్గా వాళ్ళైతే కోడ్ అయితే గుర్తుపెట్టుకున్నారు. సో దాని కారణంగా వచ్చేసి మనకైతే మన దేశంలోనే 175 మంది ప్రాణాలను బలి తీసుకుంది 10 మంది ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదుల గురించి కూడా అయితే చెప్తా. సో 10 మంది మనకైతే ఉగ్రవాదులు వచ్చిన తర్వాత 175 మంది చనిపోయారు, 300 మంది హాస్పిటల్తో జాయిన్ అయ్యారు. సో 10 మంది ఉగ్రవాదుల గురించి చెప్పే ముందు 9 ఉగ్రవాదులు వచ్చేసి 60 గంటల సేపు ఏదైతే అటాక్ అయితే జరిగిందో దాంట్లోనే 9 మందికి అయితే మన పోలీసులు అయితే చంపడం అయితే జరిగింది. సో మన ముంబై పోలీసుతో పాటు ఎన్ఎస్జీ కూడా వాళ్ళకైతే సపోర్ట్ అయితే అప్పుడైతే రావడం అయితే జరిగింది. సో మన బ్యాడ్ లక్ ఏంటంటే ఎన్ఎస్జీ నుంచి కూడా కొంతమంది కమాండర్స్ దాంట్లో చనిపోవడం అయితే జరిగింది. సో మొత్తానికి వచ్చేసి ఆ విషయం ఆ విధంగా జరిగితే ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఎందుకు మాట్లాడుతున్న టాపిక్ అయితే రావచ్చు అండి. ఎందుకంటే ప్రథమ సూత్రధారి ఎవడైతే ఉన్నాడో వాడిని వచ్చేసి అమెరికాలో వచ్చేసి మన ఎన్ఐఏ గుర్తించిన తర్వాత మన ఇండియాకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ఏం చేస్తారంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే 18 రోజులు రిమాండ్ అయితే పెట్టారు. సో నాకు తెలిసిన మట్టి కూడా ఏంటంటే గతంలో కూడా ఒక ఉగ్రవాది దొరికిపోతే ఆ ఉగ్రవాదిని వచ్చేసి 2012లోనే మరణ శిక్షణ అయితే ఇచ్చారు కదా. సో అదే విధంగా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఈయనకి ఈ విధంగా అయితే తీర్పు ఇస్తుందేమో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే 175 మంది ప్రాణాలను బలి తీసుకున్నాడు. సో నా దృష్టిలో ఆయనకి మరణ శిక్షణ ఇస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఏ విధంగా అనుకుంటున్నారు వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్కి మన దేశానికి ఇప్పటికే ఫైర్ ఉంటుంది. మన పాము ఉంటే వాళ్ళు ముఖ్యసా ఆ టైప్లో అయితే ఉంటారు. సో ఎప్పుడైనా సరే వాళ్ళపైన విజయం మనదే ఉండాలి కాబట్టి ఆయనని చంపేస్తే బాగుంటుంది. అలాగే చిన్న విషయం మీకు చెప్పాలి, ఆ దాడి తర్వాత వచ్చేసి పాకిస్తాన్ మన పైన ఇంకా దాడి చేయాలనుకునేసరికి మన వాళ్ళు కూడా వాళ్ళపైన దాడి చేస్తూనే ఉన్నారు. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఏదైతే ఫిబ్రవరి 14వ తారీఖు అయితే ఉందో దాని రోజున వచ్చేసి మన జవాన్లు అయితే చనిపోవడం అయితే జరిగింది. అది బాధాకరమైన విషయం అయినా సరే ఇప్పటికీ పాకిస్తానీ దొరికితే మన వాళ్ళు రెడీగా అయితే ఉన్నారు, మన ఇండియన్ ఆర్మీ కానీ మన జవాన్లు అందరూ. సో ఇంకా మన జోలికి అయితే రావద్దు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే జోలికి వస్తే వాళ్ళకే నష్టం. సో ఇదంతా వదిలేద్దాం. పాయింట్ అయితే ఇంకోటి చెప్తా. సో 10 మంది ఉగ్రవాదులు 60 గంటల సేపు అయితే పోరాటం అయితే చేశారట. మామూలు కాదు, 60 గంటలు అంటే మామూలా? దాదాపు 3 రోజులతో పాటు ముంబై 2008లో ఏ విధంగా ఉందో, మనం అప్పుడు కొంచెం చిన్నవాళ్ళలో ఉంటాం. సో మనకంతా మెచ్యూర్ అయితే లేదు, మన పేరెంట్స్కి అయితే ఉంటుంది. సో ఆ అటాక్ వచ్చేసి చాలా బాధాకరం మన దేశానికి. అయినా సరే అలాంటిది ఎప్పుడు మన దగ్గర ఇంకా రాలేదు. అలాగే దిల్సు నగర్ ఏదైతే ముంబై ఏదో బాంబ్ బ్లాస్ట్ చేశారో వాళ్ళని కూడా వచ్చేసి మనం అయితే మన హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో వాళ్ళకి ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నా అక్కడితే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళను కూడా ఉరి శిక్ష ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మన దేశంలోనే ఉంటూ మన దేశానికి నష్టం చేస్తున్న వాళ్ళకి ఎందుకు? సో వాళ్ళను కూడా సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇవ్వాలంటే దాదాపు మరణ శిక్షణ ఇస్తే బాగుంటుంది, ప్రాణం భిక్ష పెడితే వద్దు. ఎందుకంటే దానివల్ల కూడా చాలామంది చనిపోయారు కదా అక్కడ. సో నా ఫీలింగ్ అది. సో మనకి థావూర్ హుస్సేన్ రాణా ఎవరైతే ఉన్నారో మన ఎన్ఐ వచ్చేసి ఆయన పట్టుకున్న తర్వాత 18 రోజులు రిమాండ్లు అయితే ఉంచింది. ఆ ప్రథమ సూత్రధారిని ఇప్పుడు వచ్చేసి ఉరి శిక్ష ఇస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. సో మీ కామెంట్ కూడా వీడియో కింద అయితే చెప్పండి, మీకు ఏ విధంగా ఆయనకి చేస్తే బాగుంటుందని. ఓకేనా? సో ఇలాంటి ట్రెండింగ్ టాపిక్ కోసం మీరైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేశారు కదా, మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ అయితే చేసి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.